బాగుంటుంది. అంటే ఫైట్ హీరో హీరోయిన్ అంతా లవ్ ట్రాక్ చాలాసేపు ఉంటుంది. ఆ ఫ్యామిలీ అది ఫ్లాష్ బ్యాక్ కూడా చాలాసేపు ఉంటుంది. చాలా స్లో మోషన్. గవర్నమెంట్ ఇప్పుడు మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, గేమ్ చేంజర్ అంటే మంచి ఎమోషన్ సీన్స్ ఒకే ఒక్కలాగా అలా ఎక్స్పెక్ట్ చేస్తాం. అట్లా ఒక్క సీన్ కూడా లేదు. సింపుల్గా అయిపోతుంది. ఎంత సింపుల్గా అంటే అంత సింపుల్గా అయిపోతుంది. ఏ నడవదు ఒకసారి పోయి మళ్ళీ ఆయన రేట్లు పాపం అచ్చు గుద్దినట్టు దిల్రాజు బాబా 80 కోట్లు ఇంత సలి సలి గ్లేసి వచ్చినాం కానీ సినిమా మరి ఇలా డిసప్పాయింట్ చేస్తాను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరన్న. అన్న ఏ రికార్డు బ్రేక్ చేయలేదన్న, నిజం చెప్తున్నా. సినిమా ఒక మొత్తం భారతీయుడు ఇవన్నీ కలిపి ఒక మిక్సీ చేసి అది అర్జున్ ఒక సినిమా ఉంది, అన్ని మిక్సీ చేసి ఒక సినిమా తీసిర్రు, మార్చారు. అలా భారతీయుడు బెటర్ అన్న, అదేమో బెటర్. కాకపోతే అలా పాటలైనా బాగున్నాయి, అవి కూడా బాగాలేవు అన్న. పాటలు మ్యూజిక్ పరంగా అయితే తమన్ అయితే మస్తు, బీజిఎం మస్తు ఇచ్చిండు అన్న. ఎస్ఎస్ సూర్య మాత్రం మస్తు ఇచ్చిండు మూవీ. బాబా అతని యాక్టింగ్ అయితే హ్యాండ్స్ అప్ అన్న. డైరెక్షన్ అస్సలు బాగాలేదన్న, మూవీ డైరెక్షన్ బాగాలేదు అసలు. శంకర్ మూవీ లెక్కలేదు. శంకర్ డైరెక్షన్ అస్సలు లేదన్న. దేవుడు ఎందుకు పెట్టిండో ఏమో కానీ తెలియదు, అది ఏం నచ్చిందేమో. ఎందుకు ఆ దోప్ పాట ఎందుకు ఆయన అది ఇంకో పాటే రాలేదు, గుర్రం మీద వచ్చే పాట అది రాలేదు. ఎందుకు 80 కోట్లు అవసరం లేదు. ఆడియన్స్ ఇప్పుడైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. స్టోరీలు వెళ్ళిపోతే చాలు. మంచి స్టోరీ ఉందా, మంచి ఎమోషన్స్ చాలు. కంటెంట్ ఉంటే మూవీ నడుస్తుంది అన్న. కంటెంటే లేదన్న మూవీలో. 300 ఎందుకు పబ్లిక్ చూతానికి తప్ప ఏం లేదు. మళ్ళీ 150 పెట్టి పెంచు. ప్రొడ్యూసర్ గారు నా పైసలు ఇంకేం పంపండి సార్. వద్దరా మరి. ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు చాలా బాగుంది సినిమా. ఇలాగే కంటిన్యూ అయితే హిట్ అవుద్ది పక్కా అనుకున్నాను. ఆయన మెగాభిమాని, మెగాస్టార్ అంటే చాలా అభిమానం. ఆయన చెప్పిన మాటలు నేనే ఒక మెగాభిమాని ఎక్కువ పెంచట్లేదు. సినిమా అయితే సెకండ్ హాఫ్ అసలు ఎందుకు తీసారా ఇక్కడ చుట్టూరు చెప్తున్న వాళ్ళు ఎవరో కొట్రా అనేది ఏం లేదు. నేను మెగాభిమాని, అల్లు అర్జున్ అభిమాని ఏం కాదు, మెగాభిమాని క్లియర్గా చెప్తున్నాను. సెకండ్ పార్ట్ అయితే శంకర్ గారు ఎందుకు తీశారో, అంత ఎక్స్పీరియన్స్ డైరెక్టర్. సినిమా సెకండ్ పార్ట్ అయితే కంటెంట్ లేదు. సెకండ్ థింగ్, గేమ్ చేంజర్లో మొత్తం సాంగ్స్లో హైరానా సాంగే హైలైట్. ఆ సాంగ్ లేదు సినిమాలో, లేదు. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే దాన్ని 10 రోజుల తర్వాత యాడ్ చేస్తారు కలెక్షన్ పెంచుకుంటాకి. ఇది కరెక్ట్ కాదు. అందరూ ఇదే చేస్తున్నారు. మళ్ళీ రీసెంట్గా ట్రెండ్ ఒకటైపోయింది, పార్ట్ 1 తీస్తున్నారు, హిట్ అయితే దాన్ని పార్ట్ 2 చేస్తున్నారు. అలాగే ఈ సినిమాలో హైలైట్స్ ఏంటంటే రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఎక్కడ పేరు పెడతానికి లేదు. బట్ గవర్నమెంట్ వ్యవస్థను అనేది చిన్నచూపుగా చూపించారు సెకండ్ పార్ట్లో అన్నది రియాలిటీ. పవన్ కళ్యాణ్ గారిని కొన్ని లైక్ ఇప్పుడు జగన్ గారి మార్క్ కానీ, పృథ్వీ డైలాగ్స్ కానీ అవి కొద్దిగా జగన్ గారి, పవన్ కళ్యాణ్ గారి అక్కడక్కడ ఉంటాయి. బట్ ఓవరాల్గా నేను ఒక మెగాభిమానిగా సినిమా అయితే పండక్కి అంత సాటిస్ఫైడ్ లేదు, యావరేజ్ అనే చెప్పాలి. అవుట్ ఆఫ్ 5 2.5 అనొచ్చు. యావరేజే కదా సినిమా. రాత్రి నుంచి ఇక్కడే ఉన్నా, రాత్రి 12 గంటల నుంచి రోడ్డు మీద ఉన్నా. ఇప్పుడే 4 గంటలకు వచ్చి సినిమా చూశాను. ఈ సినిమా నేను అన్నట్టుగానే 50,000 కోట్లు కానీ 1,00,000 కోట్లు కూడా వచ్చే ఛాన్సులు ఉన్నాయి. ఇప్పుడే చూశాను అన్ని దగ్గరలో. ఈ సినిమా గ్లోబల్ మొత్తం, ఆయన ఒక పెద్ద గ్లోబల్ స్టార్. అయినా గ్లోబల్ మొత్తం ఈ సినిమా పెద్ద బ్లాక్ బాస్టర్ అంతే. ఇండస్ట్రీ హిట్లు తమిళ, కన్నడ, హిందీ, మరాఠీ, కన్నడ అన్ని భాషలు సినిమా హిట్. చెప్పనా మూవీలో నీకు ఏం నచ్చిందా? మూవీలో అయితే ఆయన ముఖ్యమంత్రి క్యారెక్టర్. సూర్య యాక్టింగ్ పక్కకు పెట్టు. స్టోరీ అయితే అన్ని ఇచ్చి పడేసి పాడేషన్ కాదు. అన్న ఎంట్రీ సీన్ ఏముంది భయ్యా, లుంగి కట్టుకొని బయటకు వచ్చిండు, హెలికాప్టర్ నుంచి దిగి ఫైటింగ్ బ్రో. మనుషులకి చూసేటట్టు చెప్పుడు బ్రో. కాబట్టి సినిమా అయితే మనోళ్ళు ఫ్యాన్స్ అందరూ, మన ఫ్యాన్స్ అందరికి ఇందులో ఏంటంటే, ఇందులో తక్కువ అయింది ఏంటంటే కొంచెం రొమాన్స్ అంట. కొంచెం రొమాన్స్ కాస్త ఎక్కువ చేసిన బాగును. కానీ ఎందుకంటే చూసాం అందరూ ఈ ప్రపంచంలో గ్లోబల్ మొత్తం అదే గ్లోబల్ మొత్తం సినిమా ఇండస్ట్రీ, అన్ని భాషల్లో ఈ సినిమా ఇండస్ట్రీ. కాబట్టి నేను చెప్పిన దాని ప్రకారం సినిమా కూడా బాగా ఆడుతుంది. ఇంకా సినిమా
అన్ని దేశాల్లో కూడా పోగొడుతుంది. చైనా, జపాను, అమెరికా, ఆస్ట్రేలియా అన్ని దేశాల్లో ఈ సినిమా ఇండస్ట్రీ గ్లోబల్ మొత్తం. అందుకని ఆయన ఒక గ్లోబల్ స్టార్ అయ్యాడు ఆయన. కాబట్టి ఈ సంక్రాంతికి రామ్ చరణ్ పెద్ద హిట్ కాదు కదా, ఇండస్ట్రీ హిట్ల మీద హిట్లంతే. ఇంకా ఏ సంక్రాంతికి ఇలాంటి సినిమా అయితే రాదనమాట. ఇంకా అన్ని సంక్రాంతి లాస్ట్ ఇదే. ఇంకా 50,000 కోట్లు కదా, 1,00,000 కోట్లు కూడా వస్తాయని చెప్పిన. రాకపోతే నేను కనపడినంతే. ఇంకా నేను ఈ దేశంలో కనపడినంతే. ఈ గ్లోబలే వదిలేస్తా. కాబట్టి రామ్ చరణ్కి గల్లీ గల్లీలో పేస్తున్నారు. ఈ సంక్రాంతికి జై రామ్ చరణ్ అంతే. మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. సినిమా మొత్తం చాలా గ్రిప్పింగ్గా ఉంది. రామ్ చరణ్ గారి యాక్షన్ నెక్స్ట్ లెవెల్. తర్వాత అన్ని క్యారెక్టర్లు బాగుంటాయి, ఎక్కడ బోర్ కొట్టదు. ఫస్ట్ హాఫ్ సూపర్గా ఉంటుంది, సెకండ్ హాఫ్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాం. ఫైట్స్, యాక్షన్ సీక్వెన్సెస్ అని చాలా బాగున్నాయి. సాంగ్స్ గ్రాండియర్గా ఉన్నాయి. యాక్చువల్గా డ్యాన్స్ అయితే ఒక స్పాట్లో రామ్ చరణ్ గారు చంపేసినారు ఒక ఫ్యూ సెకండ్స్. ఆ స్టెప్స్ మళ్ళా పాత అంటే కొంచెం బిగినింగ్ డేస్లో ఆయన ఎలా డ్యాన్స్ చేసినాడో ఆ విధంగా డ్యాన్సింగ్ ఉంది. సినిమా మొత్తం చాలా గ్రిప్పింగ్గా ఉంది, మెసేజ్ ఓరియంటెడ్గా ఉంది. అంటే మనం అప్లికేషన్స్ గవర్నమెంట్కి పెట్టి ఎదురు చూడకుండా గవర్నమెంటే జనాల దగ్గరకు వచ్చి, స్విగ్గీ, జొమాటో లాగా గవర్నమెంటే జనాల దగ్గరకు వచ్చి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలనే మెసేజ్ చాలా స్ట్రాంగ్గా ఇచ్చినాడు. లేదు, బాగుంటుందండి. చూపించిన వాళ్ళు అంటూ ఎవరు లేరు. ఎస్జే సూర్య యాక్షన్ కూడా ఓ రేంజ్లో ఉంది. యాక్చువల్గా ఆ సునీల్ గారి క్యారెక్టర్ మళ్ళీ పాత సునీల్ని చూడొచ్చు, కామెడీగా ఉండదు. పాత సునీల్, శ్రీకాంత్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. బాగుంది. సినిమా మొత్తం బాగుంది. ఈ సంక్రాంతికి పాలిటిక్స్కి నచ్చిన వాళ్ళు, తర్వాత రామ్ చరణ్ ఫ్యాన్స్, ఇది మొత్తం బాగా నీట్గా చూడొచ్చు. ఓవరాల్ రేటింగ్ 3.5 to 4 మధ్యలో పెట్టచ్చు, గ్యారంటీ. సంక్రాంతి ముందే వచ్చిందన్న ఫీల్ కలిగింది. మెగాస్టార్ తనయుడుగా, గ్లోబల్ స్టార్గా అద్వితీయమైన నటన, మహా అద్భుతంగా. ఎర్లీ మార్నింగ్ 4కి లేసి వచ్చి సినిమా చూసాం. కనుల విధంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎలా ఉండాలి, ఒక ఎలక్షన్ సిస్టమ్ ఏంటి, భారతదేశంలో ఒక ఎలక్షన్ కమిషన్ అనేది ఉంటుంది, చాలామంది తెలియదు. 324 ఆర్టికల్ ప్రకారం వెరీ పవర్ఫుల్ ఆర్గనైజేషన్. ఒకప్పుడు టిఎన్ శేషన్ గారు చేశారు. ఆ రోల్లో ఐఏఎస్ ఆఫీసర్లో అసలుకి ఎక్స్ట్రాడనరీగా చేశాడు. తర్వాత తండ్రి గారు రైతు పాత్రలో అద్భుతంగా నటించాడు. డ్యాన్స్ విషయంలో కావచ్చు, టెక్నికల్ వాల్యూలో కావచ్చు, అద్భుతమైన నటన. రంగస్థలంలో మరొక్కసారి రంగస్థలంలో ఎట్లయినా అద్భుతంగా నటించాడో, ఆ మాట రాని రామ్ చరణ్ గారి నటన అద్భుతంగా ఉందండి. అంటే చాలా సంతోషం. సంక్రాంతి 10వ తారీఖు ఈరోజే రిలీజ్ అవటం, ముందే సంక్రాంతి వచ్చిన ఫీల్తో సకుటుంబ సపరివార సమేతంగా ఈ సినిమాని చూడొచ్చు. పోటాపోటీగా ఉందండి. అప్పన్న క్యారెక్టర్ ఏంటంటే మాట రాని వ్యక్తి. ఏ విధంగా రాజకీయాలు అనేది ఎలా ఉంటాయి, రాజకీయాలు ఏ విధంగా ప్రభావితం చేస్తాయి, సమాజాన్ని ఏం మార్చగలం అనేది చాలా చక్కగా అప్పన్న పాత్ర చూపించారు. అదే సమయంలో రాజకీయాల్లో అడ్డం పెట్టుకొని ఏ విధంగా లక్షల కోట్లు సంపాదించుకుంటారు, ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, లేకపోతే బియ్యం అక్రమ రవాణా, అన్నీ. అంటే సమాజంలో ఈ రుగ్మతలు, ఈ పాలిటీషియన్స్ అంటే ఏంటంటే 10 కోట్లు ఖర్చు పెడితే 100 కోట్లు సంపాదించే ఈ రోజుల్లో వాళ్ళు అట్లా ఖర్చు పెట్టిన తర్వాత ఏ విధంగా దోచుకుంటారనేది చూపించారు. అది ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చు అనేది ఒక ఐపీఎస్ ఆఫీసర్ పాత్ర చూపించాడు. తర్వాత ఎలక్షన్ కమిషనర్గా ఇటువంటి వాళ్ళని ఏ విధంగా నిర్మూలించాలి, ఈ భారతదేశం నుంచి ఇటు గొప్ప దేశాన్ని ఏ విధంగా కాపాడుకోవాలనేది ఎలక్షన్ కమిషనర్గా చూపించారు. అల్టిమేట్గా ఏంటంటే ఒక ముఖ్యమంత్రి ఏ విధంగా ఉండాలి, ముఖ్యమంత్రి అంటే 5 సంవత్సరాలు ఉంటాడు, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే చనిపోయేదాకా ఉంటాడనే ఆ డైలాగ్ అనేది ఎక్స్ట్రాడినరీ అండి. సార్ దాదాపు 450 కోట్లు అంటున్నారు, సినిమాలకి 90 కోట్లు అంటున్నారు. ఆ వాల్యూస్ కనపడినాయి, టెక్నికల్ వాల్యూస్ ఆయన తర్వాతే. సరే, క్రికెట్కి ఆరాధ్యదైవం సచిన్ టెండూల్కర్, సినిమాకి ఆరాధ్యదైవం శంకర్ స్ట్రైట్ మూవీ 30 yearsలో ఫస్ట్ స్ట్రైట్ మూవీ ఇది. నెక్స్ట్ లెవెల్లో తీసుకొచ్చాడు. అంటే ఎక్కడ కూడా రాజీ పడలా. 95 కోట్ల పాటలు కనపడినాయి. ఎక్కడ ఒక పాటకి 19 కోట్లు పెట్టారంటే మామూలు విషయం కాదు. డెఫినెట్గా కంబ్యాక్ అండి. ఒకప్పుడు ఒకే ఒక్కడు, తర్వాత ప్రేమికుడు కావచ్చు, భారతీయుడు 1 కావచ్చు. ఈ రోజున దాదాపు 30 సంవత్సరాలు ఆయన చరిత్రలో స్ట్రైట్ మూవీ గేమ్ చేంజర్ చరిత్ర కాబోతుందండి. ఏమండి, డెఫినెట్గా గేమ్ చేంజర్ మూవీ అవుతుంది. ఎందుకంటే మీరు అన్నట్టు ఎస్జే సూర్య ఒకప్పుడు దర్శకుడు ఖుషి తీశాడు, అద్భుతమైన నటన. సముద్రకని అద్భుతంగా నటించాడు. ఎవరి పాత్ర అంజలి ఆమె తల్లి పాత్రగా ఆమె అద్భుతంగా నటించి, శ్రీకాంత్ గారు అయితే ఒక సీఎంగా తర్వాత పరిణితి చెంది ఏ విధంగా మార్పు చెందారో శ్రీకాంత్ గారు అద్భుతం. ఎవరి క్యారెక్టర్ ఏ విధంగా చేయాలో సునీల్ గారు కూడా చాలా రోజుల తర్వాత మంచి క్యారెక్టర్ సునీల్కి ఇచ్చారు. ఓవరాల్గా సినిమా సూపర్ హిట్ అండి. సంక్రాంతికి మంచి సినిమా.